నమస్కారం. భారతీయ ఇన్వెస్టర్ల కోసం మార్కెట్లో ఒక సరికొత్త చాలా శక్తివంతమైన సాధనం అందుబాటులోకి వచ్చింది. దాని పేరే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా సింపుల్గా ఎస్ఐఎఫ్లు. అసలివి ఎందుకు ఒక గేమ్ చేంజర్గా మారే అవకాశముందో ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, కొంచెం అనుభవం ఉన్న ఇన్వెస్టర్ల గురించి ఆలోచిద్దాం. వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో చాలా వరకు ఇన్వెస్ట్ చేశాం, నెక్స్ట్ ఏంటి అని. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో వాడగలిగే స్ట్రాటజీస్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి. మరి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే పిఎంఎస్ వైపు వెళ్దామంటే అది చాలా ఖరీదైన వ్యవహారం. మరి రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే ఆ గ్యాప్ ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ కేవలం ₹100 కూడా మొదలుపెట్టొచ్చు, అందరికీ అందుబాటులో ఉంటాయి, కానీ స్ట్రాటజీస్ మాత్రం లిమిటెడ్. మరోవైపు పిఎంఎస్ అబ్బో, కనీసం 50 లక్షలు కావాలి. ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ పెద్ద సమస్య ఏంటంటే ట్యాక్సులు. ప్రతి అమ్మకం కొనుగోలు మీద ట్యాక్స్ పడుతోంది. సో ఈ రెండింటి మధ్యలో ఒక మంచి ఆప్షన్ కావాలి. ఆ ఆప్షనే ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఎస్ఐఎఫ్లు అనమాట. ఇవి పిక్చర్లోకి ఇక్కడే వస్తాయి. స్వయంగా సెబీ ఈ గ్యాప్ని గుర్తించి దాన్ని పూరించడానికే ఈ కొత్త రకం ఫండ్ను తీసుకొచ్చింది. ఇది ముఖ్యంగా మాస్ అఫ్లూయెంట్ ఇన్వెస్టర్ల కోసం తయారు చేసిన ఒక రెగ్యులేటెడ్ ప్రోడక్ట్. ఎస్ఐఎఫ్లు అంటే ఇదేదో గాలిలోంచొచ్చిన ఐడియా కాదు సుమా. సెబీ 2025 మొదట్లోనే దీనికి సంబంధించిన పూర్తి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను, అలాగే అన్ని గైడ్లైన్స్ను కూడా విడుదల చేసింది. అంటే దీని వెనక ఒక బలమైన లీగల్ ఫౌండేషన్ ఉంది. అంతా పక్కాగా ఉందన్నమాట. ఈ ఒక్క నెంబర్ ఇది సిఫ్ల గురించి మొత్తం కథ చెప్పేస్తుంది. అదే 25%. అసలు ఏంటి 25%? దీని స్పెషాలిటీ ఏంటి? ఇదే మ్యూచువల్ ఫండ్స్కి సిఫ్లకి ఉన్న అసలైన అతిపెద్ద తేడా. ఆ 25% అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ ఫండు ఆస్తులలో 25% వరకు అన్హెడ్జ్డ్ డెరివేటివ్స్ అనే సాధనాలను ఉపయోగించవచ్చు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఫండ్ మేనేజర్ ఒక స్టాక్ ధర లేదా మొత్తం మార్కెట్ పడిపోతుంది అని గట్టిగా నమ్మారనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ పడిపోయే మార్కెట్లో కూడా లాభం సంపాదించగలరు. దీన్నే షార్ట్ పొజిషన్ తీసుకోవటం అంటారు. చూసారా, ఇదే ఎస్ఐఎఫ్ల యొక్క అస్సలైన మ్యాజిక్. మామూలు ఫండ్స్ అన్నీ మార్కెట్ పెరిగితేనే మనకు లాభాలిస్తాయి, కరెక్టే కదా? కానీ ఎస్ఐఎఫ్లు అలా కాదు. తమ స్పెషల్ స్ట్రాటజీస్తో మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నా, అంటే పడిపోతున్నప్పుడు కూడా లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే డెరివేటివ్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. మనలో చాలామంది ప్రయత్నిస్తే నష్టపోయే ఛాన్సే ఎక్కువ. ఇది నేను చెప్పడం లేదు, స్వయంగా సెబీ రిపోర్టే చెప్తోంది. 90% మందికి పైగా రీటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో డబ్బు పోగొట్టుకుంటారట. అందుకే ఈ పనిని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు వదిలేయడం బెటర్ కదా. అది ఒక రెగ్యులేటెడ్ ఫండ్ రూపంలో. ఎస్ఐఎఫ్లు చేసేది అదే. సరే, ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. కనీస పెట్టుబడి చూడండి, 10 లక్షలు. ఎంఎఫ్ అంత తక్కువ కాదు, పిఎంఎస్ అంత ఎక్కువ కాదు, మధ్యలో ఉంది. ఇక డెరివేటివ్స్ వాడకంలో ఉన్న తేడా మనకు తెలుసు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ట్యాక్స్ విషయం. ఇది అచ్చం మ్యూచువల్ ఫండ్స్ లాగే ఉంటుంది. అంటే ఫండ్ మేనేజర్ ఎన్నిసార్లు కొని అమ్మినా ఇన్వెస్టర్ డబ్బు వెనక్కి తీసుకునేంతవరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. పిఎంఎస్తో పోలిస్తే ఇది చాలా చాలా పెద్ద అడ్వాంటేజ్. సిఫ్లు అంటే అన్నీ ఒకేలా ఉండవు. ఇందులో కూడా రకాలున్నాయి. ఇన్వెస్టర్ల అవసరాలను బట్టి మేజర్గా 3 ఫ్లేవర్స్ ఉన్నాయనుకోవచ్చు. అవే ఈక్విటీ, డెట్ మరియు హైబ్రిడ్. ఒక్కోదానికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుందన్నమాట. ఈక్విటీ ఎస్ఐఎఫ్లు అంటే మనకు బాగా తెలిసిన ఫ్లెక్సీ క్యాప్ లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లాంటివే అనుకోవచ్చు. కానీ వీటికొక సూపర్ పవర్ ఉంటుంది. అదే మార్కెట్ను షార్ట్ చేసే పవర్. అంటే మార్కెట్ పడుతున్నప్పుడు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. ఇక డెట్ ఎస్ఐఎఫ్ల విషయానికొస్తే ఇవి మన డైనమిక్ బాండ్ ఫండ్స్ లాంటివి అనమాట. ఫండ్ మేనేజర్లు వడ్డీ రేట్ల కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ప్రస్తుతానికి ఇవి మార్కెట్లో అంత ఎక్కువగా అందుబాటులో లేవు. ప్రస్తుత మార్కెట్లో అందరి ఫేవరెట్, చాలా పాపులర్ అయినవి మాత్రం హైబ్రిడ్ ఎస్ఐఎఫ్లు. ఇవి మన బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లాగా ఈక్విటీ, డెట్ రెండింట్లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. ప్లస్ ఆ డెరివేటివ్స్ వాడే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండడంతో మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టుగా తమను తాము మార్చుకోగలవు. అందుకే ఇవి చాలా ఫేమస్ అయ్యాయి. మరి ఈ ఎస్ఐఎఫ్లు ఎవరికి కరెక్ట్? గుర్తుపెట్టుకోండి, ఇవి అందరి కోసం కాదు. కనీసం ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలగాలి. అలాగే ఇది షార్ట్ టర్మ్ గేమ్ కాదు. కనీసం 3 నుండి 5 ఏళ్ల టైం ఫ్రేమ్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుందని, ఆ స్ట్రాటజీస్ ఎలా పనిచేస్తాయో ఒక బేసిక్ అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు ఇవి సరిపోతాయి. ఒకవేళ ఎస్ఐఎఫ్లో పెట్టుబడి పెట్టాలని సీరియస్గా ఆలోచిస్తుంటే ఈ చెక్లిస్ట్ను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొట్టమొదట ఆ ఫండ్ యొక్క ఐఎస్ఐడి అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ను పూర్తిగా చదవాలి. తర్వాత ఫీజుల గురించి, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఫీజుల గురించి క్లియర్గా తెలుసుకోవాలి. డబ్బు ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చు, నియమాలు ఏంటి అనేది చూడాలి. చివరగా ఇది చాలా ముఖ్యం, ఒక ట్యాక్స్ అడ్వైజర్తో మాట్లాడి ట్యాక్స్ పరంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ముగింపుగా ఒక్క మాట, ఎస్ఐఎఫ్లు అనేవి ఒకవైపు మ్యూచువల్ ఫండ్స్ యొక్క సౌలభ్యాన్ని, మరోవైపు పిఎంఎస్ యొక్క అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ని కలిపి ఒక కొత్త మధ్య మార్గాన్ని మన ముందు ఉంచుతున్నాయి. మరి ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో మిస్ అవుతున్న పీస్ ఇదేనా? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించండి.